సిపి అసెంబ్లీ కార్యకలాపాలని మరొకసారి లైవ్ లో చూద్దాం. ఎస్ఎల్బిసి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తాను పర్యవేక్షణలో జరిగింది అధ్యక్ష ఇది ఒక్కసారి గమనిస్తే 2014-15కు సంబంధించి రైతులకు ఇచ్చిన టార్గెట్ రైతులకు ఇచ్చిన రుణాలు 2014-15 ముఖ్యమంత్రి అయిన సంవత్సరం అధ్యక్ష రైతులకు 56,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్యాంకులు టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది కేవలం 39,938 కోట్లు మాత్రమే. అధ్యక్ష పోనీ ఈ సంవత్సరం తీసుకుందాం అధ్యక్ష. ఈ సంవత్సరం 2016-17కు సంబంధించి రైతులకు బ్యాంకులు 83,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది కేవలం 55,914 కోట్లు మాత్రమే. అంటే పరిస్థితి ఏమిటి అంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు రుణాలు ఇవ్వడంలా రైతులకు రుణాలు అందని పరిస్థితిలో ఒకవైపున ఉంటే మరోవైపున చూస్తే అధ్యక్ష రైతుల రుణభారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలు అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సెప్టెంబర్ 30th 2016 అంటే 2.5 సంవత్సరానికి కాలానికి మీరు 197th ఎస్ఎల్బిసి మీటింగ్ ఏదైతే మీకు ఇచ్చినారో దాని ప్రకారం ఈ 2.5 సంవత్సర కాలంలో 87,612 కోట్ల రూపాయలు కాస్త 103,238 కోట్లకు పెరిగింది అధ్యక్ష. అంటే ఒకవైపున రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలా ఆ టార్గెట్ కన్నా అచీవ్మెంట్ తక్కువ ఉంది. మరో పక్కనేమో రైతులకు సంబంధించిన రుణభారం 87,612 కోట్ల రూపాయల నుంచి అవుట్ స్టాండింగ్ లోన్స్ రుణభారం 103,238 కోట్లకు ఎగబాకింది. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష 87,612 కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఏదైతే రుణాలు ఉన్నాయో దాని మీద రైతులు అపరాధ వడ్డీ 18% కింద సంవత్సరం 15,770 కోట్ల రూపాయలు కడుతున్నారు. 3 ఏళ్లకు కలిపి 47,000 కోట్ల రూపాయలు రైతులు ఇవాళ బ్యాంకులకు వడ్డీలు కట్టే పరిస్థితి ఈ 3 సంవత్సరాలలో. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది మాత్రం కేవలం 10,600 కోట్ల రూపాయలు. అంటే ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోవడం లేదు అని చెప్పేదానికి ఈ రుణభారం స్టేట్మెంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష. ఇంకొక విషయం కూడా గమనిస్తే అధ్యక్ష ఇవన్నీ కూడా తప్పుడు కథలు కాదు సార్. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన 197వ ఎస్ఎల్బిసి మీటింగ్ రిపోర్టు మీ దగ్గర ఉంటే తెచ్చుకొని చూసుకోండి. అదే రకంగా అధ్యక్ష రైతుల టోటల్ అకౌంట్స్ అన్ని కూడా కోటి 10 లక్షల అకౌంట్లు ఉంటే ఈ కోటి 10 లక్షల అకౌంట్లలో ఓవర్ డ్యూ అకౌంట్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అకౌంట్స్ ఎంత అని చూస్తే ఓవర్ డ్యూ అకౌంట్స్ 31,13,215 నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అకౌంట్లు 8,41,790 అకౌంట్లు. అంటే దాని అర్థం కోటి 10 లక్షల అకౌంట్లలో 40 లక్షల అకౌంట్లు ఓవర్ డ్యూ అకౌంట్స్ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్. అంటే ఎంత దారుణంగా రైతులు బతుకుతా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష గమనిస్తే అదే రిపోర్ట్ గమనిస్తే టోటల్ గా రైతులకు 30/9/2016 అంటే వరకు ఇది ఎస్ఎల్బిసి రిపోర్ట్ ఇచ్చింది. ఆ డేట్ వరకు చూస్తే రైతుల క్రాప్ లోన్స్ అన్ని 69,434 కోట్లు అయితే ఈ క్రాప్ లోన్స్ లో ఓవర్ డ్యూ అకౌంట్స్ ఓవర్ డ్యూ అమౌంట్ ఎన్పిఏ అమౌంట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అమౌంట్ కలిపితే దాదాపుగా 25,000 కోట్ల రూపాయల అధ్యక్ష. అంటే దాదాపుగా 35% పూర్తిగా కూడా ఓవర్ డ్యూ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పరిస్థితి. అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ ఒకసారి గమనిస్తే అధ్యక్ష 33,804 కోట్ల రూపాయలు అయితే టోటల్ అమౌంట్ ఇందులో ఓవర్ డ్యూ అమౌంట్ ఇందులో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్